అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో శివదేవుని పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యం ఏమి సమర్పించాలి, ఈ పూజను ఎన్ని వారాలు చేయాలి, ఎవరెవరు ఈ పూజను చేయవచ్చు అన్ని విషయాలను కూడా ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. శివదేవుని పూజ చేసుకోవడం వల్ల మన కోరికలన్నీ కూడా చాలా తొందరగా నెరవేరుతాయి. పిల్లల చదువులు, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళిళ్ళు, సంతానం ఇలా ఏ సమస్యతో అయినా సరే శివదేవుణ్ణి పూజిస్తే అన్ని రకాల కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. శివదేవుని పూజ ఏ సోమవారం అయినా సరే మొదలు పెట్టుకోవచ్చు. సోమవారం అయ్యి ఉండాలి అంతే. ఈ పూజ చేసుకోవడానికి సోమవారం ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఈ పూజను మనం దేవుడి మందిరంలో చేసుకోవచ్చు, లేదా సెపరేట్గా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. పూజ ఎక్కడైతే చెయ్యాలి అనుకుంటామో అక్కడ పసుపుతో అలికి పిండి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. శివ కుటుంబం ఉన్న ఫోటోను పెట్టుకోవాలి. పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. శివ కుటుంబం ఎలా అయితే ఉంటుందో అలానే మన కుటుంబం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే మనం శివ కుటుంబం ఉన్న ఫోటోను పెట్టుకుని పూజిస్తాము. అందుకని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ ఫోటోను ఖచ్చితంగా ఉంచుకోవాలి. మీ దగ్గర శివలింగం ఉంటే పూజలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని కుంకుమ బొట్టు పెట్టి పూజలో పెట్టుకోవాలి. దీపారాధనకు కుందులు అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. శివుడికి ఎంతో ఇష్టమైన శ్వేతాక్షంతలను ఎలా కలపాలో తెలుసుకుందాం. కొద్దిగా బియ్యం తీసుకుని దానిలో కొద్దిగా విభూది, కొద్దిగా జవ్వాది పౌడర్ వేసి కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఈ అక్షంతలను కలుపుకోవాలి. శివుడికి ఈ శ్వేతాక్షంతలతో పూజిస్తే ఎంతో మంచిది. పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం పూజ మొదలు పెట్టుకుందాం. ముందుగా దీపారాధన చెయ్యాలి. దీపాన్ని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమోస్తుతే అని దీపజ్యోతికి నమస్కారం చేసుకుని పూజ మొదలు పెట్టుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా వినాయకుణ్ణి పూజిస్తాం కదా, గణపతిని కూడా షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించుకోవాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు, ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి సమర్పించుకోవాలి. గణపతి పూజను ముగించుకోవాలి. పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడమని ఆ వినాయకుణ్ణి మొక్కుకోవాలి. ఆ తర్వాత శివుని పూజను మొదలుపెట్టుకోవాలి. శివుణ్ణి కూడా గణపతికి ఏవైతే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే షోడశోపచారాలతో పూజించాలి. శివ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ, అంటే 108 నామాలు చదువుకుంటూ పువ్వులతో కానీ, శ్వేతాక్షంతలతో కానీ, విభూదితో కానీ, మారేడు దళాలతో కానీ పూజ చేసుకోవాలి. తర్వాత మనకు చంద్రశేఖరాష్టకం, బిల్వాష్టకం, లింగాష్టకం ఉంటాయి కదా, ఇవి చదువుకుంటూ పూజ చేసుకోవాలి. ఇవన్నీ చదవలేమో అనుకుంటే కనుక పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమఃశివాయ, ఓం సదాశివాయ నమః అని శివునికి సంబంధించినవి అనేక నామాలు ఉన్నాయి కదా, ఆ నామాలతో ఏ ఒక్కటి అయినా సరే 108 సార్లు పఠిస్తూ పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా శివనామస్మరణతో స్వామిని పూజించాలి. ఆ తర్వాత శివదేవుని వ్రతకథ ఉంటుంది. శ్వేతాక్షింతలు అంటే విభూది అక్షింతలు ఉన్నాయి కదా, అవి పట్టుకుని కథను చదువుకోవాలి. కథ పూర్తయిన తర్వాత అక్షింతలు కళ్ళకి అద్దుకుని కొంచెం అక్షింతలు స్వామి మీద వేసి మిగిలిన అక్షింతలను మనపై వేసుకోవాలి.
తర్వాత ధూపం దీపం చూపించి ఈరోజు కంపల్సరీగా నైవేద్యంగా కొబ్బరి ముక్కలు అంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగి కొబ్బరి ముక్కను అందులో పంచదార వేసి దాన్ని నైవేద్యంగా పెట్టాలి. కొబ్బరి ముక్కల్లో పంచదారకు బదులుగా బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. ఇది కాకుండా అరటిపళ్ళు వేరే ఏ ఇతర రకాల పళ్ళనైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. దానితో పాటుగా మహానైవేద్యం కూడా సమర్పించాలి. మహానైవేద్యం అంటే అన్నం, పప్పు, పెరుగు, నెయ్యి వేసి మహానైవేద్యాన్ని సమర్పించాలి. తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. శివదేవుని పూజ చేసుకోవడం వల్ల సీమంతుని అనే రాజకుమార్తె తన భర్త మృత్యుగండాన్ని జయించింది. అలాగే శివయ్య దారిద్ర బాధతో బాధపడుతున్నప్పుడు శివదేవుణ్ణి పూజ చేసుకోవడం వల్ల అతని దారిద్ర బాధలు తొలగించుకున్నాడని ఈ కథలో ఉంటుంది. ఈ విధంగా 3 సోమవారాలు చేసినట్లయితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ శివదేవుని పూజ చేసుకోవడం వల్ల స్వామివారు అత్యంత తొందరగా ప్రసన్నులు అవుతారు. ఈ పూజను ఏ మాసంలో అయినా, ఏ తిథిలో అయినా, ఏ నక్షత్రంలో అయినా సరే మొదలు పెట్టుకోవచ్చు. 3 సోమవారాలు ఈ పూజను చేసుకోవాలి. వరుసగా 3 సోమవారాలు ఈ వ్రతాన్ని చెయ్యాలి. మొదటి సోమవారం మంచి రోజు చూసుకుని ఆ సోమవారం నాడు మొదలు పెట్టుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ఈ శివదేవుని వ్రతం చేయండి. 3 వారాలే కాబట్టి చాలా తొందరగానే అయిపోతాయి. చాలా మంచి పవర్ఫుల్ అయిన పూజ అండి. ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా నెరవేరుతాయి. ఆ శివుని అనుగ్రహం, కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.